హలో అండి, హాయ్. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను క్షమాపణలు చెప్పారు. అధికారులు, పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోతున్న బాధ్యతగా వ్యవహరించరా అంటూ నిలదీశారు. ప్రభుత్వానికి ఈవో, జేఈఓ చెడ్డ పేరు తీసుకొచ్చారు. మీరు బాధ్యతగా ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలి అని పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు అడిగారండి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలనే కాదు, మామూలుగా ఎంటైర్ నేషన్కి ఆయన సారీ చెప్పారు. ఇవి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం కొంతమంది అధికారులను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బాధితులను పరామర్శించడానికి స్విమ్స్ హాస్పిటల్కి వచ్చారండి. వైద్యం అందుతున్న తీరును ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జగన్తో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, భూమన చెవిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా వచ్చారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, తొక్కిసలాట ఘటన తన మనసును పూర్తిగా కలిచివేసిందని, శ్రీవారి సన్నిధిలో ఎప్పుడూ ఎలాంటి అపచారాలు జరగకూడదని తెలిపారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం, దీన్ని ఎప్పుడు కాపాడాలని ఒక భక్తుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆలయ పవిత్రతను కాపాడే బాధ్యతను ఎప్పుడు తీసుకుంటానన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటానని టీడీపీ అధికారులతో భేటీ అనంతరం స్పష్టం చేశారు. అలాగే ఏమన్నారంటే, మృతులకు ఎవరైతే ఈ సంఘటనలో చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. అలాగే తీవ్రంగా గాయపడిన ఇద్దరికి 5 లక్షలు ఇస్తామని చెప్పారు, చెరో 5 లక్షలు. అలాగే గాయపడిన 33 మందికి 2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నారండి. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధితులను చేస్తూ పలువురు అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు. అందులో డిఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డి బాధ్యత లేకుండా పనిచేస్తారని వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నా వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని సీఎం చెప్పారు. అలాగే ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు.